GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో సుమారు 96.7 లక్షలతో నిర్మించిన KDCC బ్యాంక్ ను రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆత్కం చైర్మన్ గండి వీరాంజనేయులు, చాట్రాయి సొసైటీ చైర్మన్ కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సొసైటీ చైర్మన్ తుమ్మల రామ్మోహన్ రావు, చాట్రాయి మండల ఉపాధ్యక్షులు తుమ్మల జగన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే బాబాయ్ తీసుకున్నావా? శ్రీ మహాగణలక్ష్మీ గణపతి దేవత వరసింహే స్వామి స్వభావ వెంకటేశ్వర స్వామి అమ్మదనానికి అందరూ కదలి పరికల్పన నైవేద్యం పరికల్పన మదనాన్ని నూతన కృప ప్రవేశకాలేన అభివృద్ధి సిద్ధ్యస్తేన ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో స్వచ్ఛంద స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ లోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. కలెక్టరేట్ పరిసరాలలో ఎక్కడా చెత్త లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి ఆచార్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, చల్లన దొర, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని చెత్తను డ్రైన్ లో మురుగును తొలగించారు. చూస్తా సార్.
ఫోన్ చేస్తున్నా చెప్పరా ఏలూరు నగరంలో గడియార స్తంభం దగ్గర ఉన్న కత్తేప వీధిలో ఈ రోజు అల్టిమేట్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చండి ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, హలో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్టిమేట్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకులు మాట్లాడుతూ ఫిట్నెస్ సెంటర్ లో ప్రారంభించడానికి వచ్చిన శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సెంటర్ లో ప్రజలకు అందుబాటులో యువతీ యువకులకు ఫిట్నెస్ లో భాగంగా మెలకువలు నేర్పిస్తామన్నారు. కావున యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని విజ్ఞప్తి చేశారు. ఓకే అండి. అని అనుగారికి అందరికీ నమస్కారం. నా పేరు చింతలు నాగరాజ్ కుమార్. ఇవాళ 24/8/2025 అల్టిమేట్ జిమ్ ప్రారంభించడం జరిగింది. మన బడేటి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రారంభించారు. ఇది మనకి అందుబాటులో చక్కగా అందరికీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అడ్రస్ వచ్చేసి మనకి గడియాస్తంభం రోడ్డు, కత్తెపి సెంటర్, మెయిన్ బజార్, ఏలూరు. ఈరోజు మన కత్తెపి సెంటర్లో బెజవాడ నాగేశ్వరరావు గారి కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో అల్టిమేట్ ఫిట్నెస్ జిమ్ ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసి అందరికీ ఇది అందుబాటులో ఉండేలాగా చక్కని ధరని, అంటే నెలకి 800 రూపాయల నుంచి ప్యాకేజ్ స్టార్ట్ చేసి, సో పర్సనల్ ట్రైనర్ తోటి, మంచి పర్సనల్ ట్రైనర్ తోటి అందరికీ మంచి ఆరోగ్యం ఉండేటట్టుగా, హెల్తీగా ఉండేటట్టుగా మనకి అందరికీ అందుబాటు ధరల్లో మనకి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి అధినేతగా మన చింతలూరి నాగరాజు గారు ఆధ్వర్యంలో ఇది రన్ చేయడం జరుగుతుంది. సో 1 టౌన్లో ఉన్న జిమ్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ తోటి ఈరోజు మనం జిమ్ ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇందులో అన్నీ కూడా న్యూ ఎక్విప్మెంట్స్, అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టడం జరిగింది. సో నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. ఎవరు ప్రారంభించారు చెప్పాలి? ఈరోజు మన అల్టిమేట్ ఫిట్నెస్ జోన్ సెంటర్ని మన బడేటి రాధాకృష్ణ ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరిగిందండి. సో అలాగే మన మేయర్ పెదబాబు గారు ఆధ్వర్యంలో కూడా ఇది ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే కర్రీ శ్రీనివాసరావు గారు, అలాగే మారు అను గారు, నిరంజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చోడే వెంకటరత్నం గారు, సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ జిమ్ ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ ఆశీస్సులతోటి నాగరాజు గారికి ఈ జిమ్ తరఫున మంచి పేరు రావాలి, ప్రఖ్యాతులు రావాలి, అందరి పనులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ కత్తెపి సెంటర్లో మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, అలాగే ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారు, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఫిట్నెస్ సెంటర్ ఈ జిమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేశారు. సామాన్యుడికి అందుబాటులో ఈ వ్యవస్థాపకులు మన నాగరాజు గారు ప్రజలకు ఆరోగ్యం దృష్ట్యా
ఏలూరు నగరంలో ప్రసిద్ధిగాంచిన తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారి జాతరకు రంగం సిద్దమైంది. ఈ రోజు జాతర కమిటీ సభ్యులతో కలిసి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవార్ల జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అమ్మవార్ల జాతర సందర్భంగా జరిగే ముఖ్యమైన ఘట్టాల తేదీలను ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరి 25వ తేదీన ఉదయం అమ్మవారి జాతర చేయుటకు కుంభం పోయడం ప్రారంభమవుతుందన్నారు. అదేవిధంగా జనవరి 26వ తేదీన సోమవారం అమ్మవారిని మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో చిత్ర విచిత్ర వేషధారణతో బాణసంచా వెలుగులతో అత్యంత ఘనంగా సామరస్యబద్దంగా సాధనముతో జాతర కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. మందిర్ రాటవేట ది అనుకుంటే ఎలా కదా వాయిస్ మీరే చెప్పండి. అన్ని చెప్పలే చెప్పలేదు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర నుంచి ఏలూరు తూర్పులో అమ్మవారి జాతర ఏదైతే జరుగుతుందో గంగానమ్మ మహాలక్ష్మి పోతురాజు జాతర అది. ఈ సభ ఏదైతే తూర్పు వీధిలో మరి ముడుపు కట్టడం అనేది 31/10/25వ తారీఖున పందిరి రాట వేయటం అనేది జరుగుతుంది. అలాగే అమ్మవారిని భూమి మీదకి పాదం మోపడం అనేది 23/11/2025వ తారీఖున అవుతుంది. అలాగే అమ్మవారిని మేళలో ప్రవేశపెట్టకు 26/11/2025, అలాగే అమ్మవార్ల జాతర కుంభం పోయిటకు 25/1/2026గా, అలాగే అమ్మవారిని సాగనంపటకు 26/1/26 ఉదయం గంటలు 9:19 మరి ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. దాన్ని ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. అందరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనాలి. అమ్మవారి కటాకాశ పొంది ఎప్పుడు కూడా ఏలూరు మీద అందరూ కూడా భక్తులందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఈ అమ్మవారిని దర్శించుకుని ఏదైతే జాతర జరుపుకుంటున్నారో అది కూడా ఈ ఉత్సవాన్ని మరి అత్యంత వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అమ్మవారిని కొలుపులలో భాగంగా ఈ సంవత్సరం కూడా జాతర చేయడానికి నిర్ణయించడంగా ఏలూరు ఎమ్మెల్యే గారి ద్వారా పండితులు నిర్ణయించిన ముహూర్తంలో తేదీల ఖరారు ఇప్పుడే చేయడం జరిగింది. ఆ తేదీల ప్రకారం మనం ఎంతో అంగరంగ వైభవంగా జరగటానికి జనంతో జాతర అనే స్లోగన్తో అన్ని వర్గాలతో కలిపి ఒక 20 రోజుల క్రితం అవగాహన సదస్సు నిర్ణయించడం జరిగింది. దాంట్లో అందరి నిర్ణయానుసారం ఇలా తూర్పు వీధి పరిధిలో జడ తిరిగే పరిధిలో ఉన్న అమ్మవారి గుడులు, అమ్మవారి సేవకులు వారి ప్రోత్సాహంతో ఈ రోజున జాతర తేదీలు షెడ్యూల్ మన ఎమ్మెల్యే గారు ఖరారు చేయడం జరిగింది. అందరూ సహకరించి ఏలూరు జిల్లా గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస, విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాతతో కలిసి ముదినేపల్లి మండలం ఈడేపల్లి గ్రామంలో విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు విజయవాడ బెబ్బులి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ నూతన విగ్రహాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదినేపల్లి సెంటర్ నందు వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ముదినేపల్లి సెంటర్ నుంచి సింగరాయపాలెం మీదుగా ఈడేపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాబు స్టేజ్ మీద ఎవరు వెళ్ళమాకండి. బాబు కావాల్సిన వరకు వెళ్ళండి.
బాబు ఇది కాదు మీరు పక్కన రావాలి దయచేసి పక్కన స్పెషల్ పార్టీ అంతా రండి. మాజీ మంత్రులు రెండోది కోటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరు కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓ పక్కన వెంకన్న బాబు, ఓ పక్కన రంగారు విగ్రహం పెట్టారు, ఓ పక్కన మళ్ళీ పోటాపోటీగా రంగారు విగ్రహం పెట్టారు. పోటాపోటీ స్ఫూర్తిగా తీసుకుని అదే స్ఫూర్తి ఈ కార్యక్రమం ఎలా ఐకమత్యంగా జరపాలో, భవిష్యత్తులో కూడా అదే ఐకమత్యంగా ప్రజలతో పాటు నడవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. రంగయ్య గారి గురించి మాట్లాడుతూ అందరూ ఒక కులం ఆపాదించి, వేదిక ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఒక కులం ఆపాదించి మాట్లాడతాం, వాళ్ళందరినీ చిన్న చేయటం చెప్పాలి. మనం ప్రతి చేసే తప్పని చెప్పని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 3.5 దశాబ్దాలు భౌతికంగా మన నుంచి దూరమైనా సరే ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో చాటి ఒక స్థానం సంపాదించిన నాయకుడు, కీర్తి చేసిన ఓనవిటి మోహరంగా గారిని చెప్పుకుంటాను. ఆయన కేవలం 85 నుంచి 88 దాకా శాసనసభ్యుల కింద ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాల పాటు ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఎన్నో తరాల్ని ప్రభావితం చేస్తూ ఒక స్ఫూర్తి కలిగిస్తూ ఉన్నారని చెప్పంటే ఆయన పోరాటం ఎంత గొప్పదో. ఎందుకంటే ఆయన ఒక కులం గురించి పోరాటం కాదు, ఒక పేద ప్రజలు ఇలా అంటే అందరికీ నమస్కారం. ఇవాళ ప్రత్యేకంగా ఈరేపల్లి గ్రామంలో రంగబాబు, రాధాబాబు నేను అనుకుని ఇవాళ చేతికి వద్దామని కార్యక్రమం అనుకున్నాం. ఇవాళ వచ్చిన రాధారంగా అభిమానులకి అందరికి అమ్మా దయచేసి ఇవాళ చాలా అనుకుని ఎప్పటి నుంచో అనుకునే కార్యక్రమం ఇవాళ ప్రత్యేకంగా రాధాబాబు వస్తున్నాయి. చాలా సంతోషం. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆయన మన నుంచి దూరమై 37 ఏళ్ళు. ఇవాళ అమ్మా మైక్ ఆపేమనండి, నన్ను ఆపేమని చెప్పండి ఎస్ గారు. 37 ఏళ్ళ తర్వాత ఇవాళ చనిపోయి 20 తర్వాత మర్చిపోతున్నారు. ముఖ్యమంత్రులు ఎవరో కూడా గుర్తుంటారు. దాన్ని 37 ఏళ్ల తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, అమ్మా రంగా గారి కుటుంబ సభ్యులు చేయట్లా, గ్రామాల్లో ప్రజలు చేసుకునే అభిమానంతో చేస్తున్నారు. నిజంగా ఆయన లేకపోవచ్చు, కానీ ఆయన పేరు చెప్తే ఎవరు ఎంత మంచి స్పందన వస్తుందో మీ అందరికీ తెలుసు. అట్లాంటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ 3 విగ్రహాలు ఉన్నాయి, అక్కడ కూడా 4 పాటలు చేస్తాం. చాలా సంతోషం. నిన్న బాబా మైక్ ఆపేమనమ్మా, మొన్న చిరంజీవి గారు పుట్టినరోజు, ఆయన మామూలుగా పుట్టినరోజు ఎక్కువ బయటకు వెళ్ళారు. నేను ఫోన్ చేస్తే థ్యాంక్స్ చెప్పారు. అయిన తర్వాత విష్ణు గారు మాట్లాడతా ట్రాఫిక్ వస్తున్నారు అన్నారు. పెద్ద ఆయన మాట్లాడితే నేను అవ్వకూడదు. తర్వాత ప్రోగ్రామ్ చేసి మంగినేని రామకృష్ణ కూడా అదే బాగానే లేదు. అప్పుడు నేను చెప్పాను, దయచేసి ఎక్కువ మంది అభిమానులు అందులో ఉండొచ్చు, కానీ ఒక కులానికి అందరూ వాడు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రంగా గారు అందరూ వాడు గుర్తుంచుకోండి. అది దయచేసి వాళ్ళని మనం తగ్గించొద్దు. వాళ్ళని అభిమానించే వాళ్ళు అందరూ ఉన్నారు. అందుకని ఆ రోజు చెప్పాను, వెతగాలంటే నేనైతే బాగోదు కదా, ఆయన ఖండించిన స్థాయితో ఉన్నాయని. అందుకని ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా ఢీకొన్న 2 బైకులు. ఈ ప్రమాదంలో వెల్లివెల గోపికృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. గోపికృష్ణ మృతికి కండిషన్ లో లేని అంబులెన్స్ కారణమంటూ బంధువులు ఆందోళన చెందారు. 108 అంబులెన్స్ లు సరైన కండిషన్ లో లేకపోవడంతో ప్రజలకు అందని అంబులెన్స్ లోని వైద్య సేవలు. ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్లపై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టినా పట్టించుకుని ప్రభుత్వాసుపత్రి అధికారులు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి తగు చర్యలు చేపడతారని ఆశిస్తున్న ప్రజలు. మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తానండి. మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయ్యింది. 7 యాక్సిడెంట్ అయింది ఆర్మిల్లో యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ఫోన్ చేసినారు. అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇది అంటండి బ్యాకప్ అంబులెన్స్ అంటదండి. లైట్ లేవు, హారన్ లేదు, ఏమీ లేదండి దీనికి. ఇది మళ్ళీ అంబులెన్స్ బ్యాకప్ అంబులెన్స్ అంట.
10లో వస్తున్నాడండి. మేము రిటర్న్ వెళ్ళి హార్న్ కొట్టుకొని మళ్ళీ అంబులెన్స్ ని ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని మేము దీన్ని తీసుకొచ్చామండి. ఇది అంబులెన్స్, ఇది అప్పుడు ఆడి ప్రాణం పోయింది. అది ఇప్పుడు ఎవరైనా ఇవ్వగలరండి? ఈ రోజు ఎవడో చెప్తున్నారు దీన్ని ప్రాణం కాపాడేసింది అది ఇది. రేపు పొద్దున్న ప్రాణం చంపేద్దని ఎవడైనా చెప్పగలరా? చెప్పండి, నాకు ఒకసారి తెలియాలి. నాకు అసలు మళ్ళీ తాళ్ళు కట్టున్నాయి, కనీసం అంబులెన్స్ కి తాళ్ళు, డోర్లు కూడా లేవు. కావాలంటే రా అన్న చూపిస్తా, రా కట్టింది ఇది. ఒక్కసారి దీని హార్న్ మోగితే అంబులెన్స్ అని నేను వెళ్ళిపోతా. ఒక్కసారి హార్న్ కానీ బ్రేక్ కానీ పడితే వెళ్ళిపోతాం మేము. అసలు దీని అంబులెన్స్ అని ఎవరైనా అంటారా? దీన్ని ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం శెట్టివారిగూడెంలో గ్రామ మహిళలతో మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా రోడ్డు లేని కారణంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటుపోటులకు తట్టుకుని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దయ వల్ల ఎలాగైతే సరి రోడ్డును సాక్ష్యం చెల్లించారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, మంత్రి పార్థసారథి వచ్చి 20 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. కానీ మా రోడ్డు కాంట్రాక్ట్ లోపం వల్ల రోడ్డు ముందు సాగటం లేదని వెంటనే సంబంధించిన వారు కాంట్రాక్ట్ ని లైన్ లో పెట్టి రోడ్డు వేయించాలని కోరారు. పిల్లలు బడికి వెళ్లాలి అన్నా, హాస్పిటల్కి వెళ్లాలి అన్నా చాలా ఇబ్బందికి గురవుతున్నామని, మా గ్రామానికి రోడ్లు వేసి ఉచిత ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయాలని శెట్టివారిగూడెం మహిళలు కోరుతున్నారు. చింతలపూడి మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలో శెట్టివారిగూడెం గ్రామం నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ 15 సంవత్సరాలుగా రోడ్డు లేని కారణంగా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని మొత్తం మీద రోడ్డు శాంక్షన్ చేయించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వారి దయ వల్ల రోడ్డు శాంక్షన్ అయింది. అట్లాగే మన ఎంపీ గారు, అలాగే మన రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పార్థసారథి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ ఈ కాంట్రాక్టర్ లోపం వల్ల 20 కోట్లు మంజూరైంది. కాంట్రాక్టర్ లోపం వల్ల ఈ వరకు ముందుకెళ్ళలేదు. తక్షణమే ఈ కాంట్రాక్టర్ని కొంచెం లైన్ లేపి, ఎందుకంటే గతంలో జనసేన కార్యకర్తలు కూడా ఊరేగింపుగా తిరిగి ఇది కూడా చేశారు, పాదయాత్ర కూడా చేశారు. వీళ్ళందరి దయ వల్ల మొత్తం మీద ఈ 20 కోట్లు మంజూరైంది. ఈ మంజూరైన పుణ్యమంట ఏ పని ముందుకెళ్ళలేదు. అన్నీ ఉండి అల్లుడు నోట్లో చెల్లిలాగా తాపరించాడు ఈ కాంట్రాక్టర్. ఇప్పుడైనా స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మేము చిన్న పనుల ద్వారా చంద్రపూడి వెళ్ళాలండి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇటేమి తిరగపోవడంలో ఇబ్బంది పడుతున్నాం. ఇటు బస్సు తిరిగితే ఇబ్బంది లేకుండా మేము అక్కడ చేరుకోగలం. ఉచిత బస్సు కావాలని కోరుకుంటున్నాం. అంబులెన్స్ కూడా తిరగట్లేదు. చాలా ఇబ్బంది ఉందండి రోడ్ల వల్ల. రోడ్లు అసలు ఏవి వెళ్ళటానికి, ఆటోలు తిరగటానికి ఇబ్బంది పడుతున్నాం బాగా. బండి ఉంటేనే కానీ చింతలపూడి వెళ్తున్నాం. ఆటోల కోసం 12 వరకు కూర్చున్నా కానీ ఒక ఆటో తిరగట్లేదు. రోడ్లు బాగోలేక మేము ఈ లైన్కి రావట్లేదు అంటున్నారు ఆటో వాళ్ళు. ఆ రోడ్డు కొంచెం బాగు చేసి మా ఊరికి బస్సు ఎత్తే మేము ప్రయాణంలో ఇబ్బంది లేకోకుండా ఉంటామండి. రోడ్లు కొంచెం రోడ్డు పైపోయినా ఆ గోతులు అన్నా పూడిపి కొంచెం బాగు చేపియాలని అడుగుతున్నామండి. మా ఊరికి ఇంకా కావాల్సినంత సదుపాయం కావాలని కోరుకుంటున్నాం. రోడ్డు బాగు చేయాలని కోరుకుంటున్నాం. బస్సులు లేక ఇబ్బంది పడుతున్నామండి. గతంలో ఇదివరకు తిరిగినాయండి బస్సులు. రోడ్డు బాగా తిరగట్లేదు. ఇప్పుడు కొంచెం ఆ రోడ్లు గొంతులో కొద్దిగా ఊడిపి మాకు ఉచిత బస్సు వేస్తే మేమందరం సంతోషపడతాం, ఆనందంగా ఉంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల మళ్ళీ కలుద్దాం. నమస్కారం.